సార్ రీసెంట్గా మనం చాలామందిని చూసాము, దేవతలు వస్తున్నారని వచ్చారు వెళ్ళారు, ఫేక్ అని ప్రూఫ్ అయ్యారు చాలామంది. అండ్ ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఏంటో తెలియకుండా పోయారు. అందరు వాళ్ళ తప్పులు ఒప్పుకొని సైలెంట్గా ఉన్న క్రమంలో కొన్ని డేస్ నుంచి బీదర్ సైడ్ అయితే ఒక పర్సన్ మీకు తెలిసే ఉంటుంది, మల్లికార్జున ముత్య అని చెప్పేసి, మల్లికార్జున ముత్య ఐలాస్ అప్పాజీ అని చెప్పేసి అతని పేరు చెప్తున్నారు. సో ఏంటంటే అతను నేను చెప్తున్నాను నిజాలు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు కదా, దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? కోటి విద్యలు కోటి కొరకు బతుకు తెరువు కోసం రకరకాల వేషాలు రకరకాల ఇప్పుడు ఆయన అన్నీ చెప్తాడని వింటున్నారు. మరి అదే ఆయన మొన్న క్రికెట్ మ్యాచ్ గురించి అడిగారు, ఇండియా ఓడిపోద్ది అన్నాడు. మరి ఇండియా గెలిచింది, దానికి ఏం చెప్తాం? సో ఏదో చెప్పి 4 రాళ్ళు విసులుతూ ఉంటే 2 రాళ్ళు తగులుతాయి. ఏమిటి అతను భవిష్యవాణి చెప్పేవాడు అని మన జనాలు కూడా అంటే మన జనాలు ఎందుకు ఇలా ఒకటి చెప్పుకొని ఒక హిందూ సామీజ్యనే కాదమ్మా, ఒక క్రిస్టియన్లో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పేస్తే అయిపోద్ది. క్రిస్టియన్స్ ఉఫ్ అని అయితే వాళ్ళు రోగం నయమైపోద్ది, వీడు ఉఫ్ అని విభూతి ఊతే ముస్లిము ఇదైపోతుంది, ఇది కట్టేస్తాయి. ఈ ఒక బిలీఫ్స్ కల్పించారు. అంటే ఎందుకు ఆ బిలీఫ్ నమ్ముతాం? మనం నిరంతరం ఈ మానవ జాతి నిరంతరం పాపభూషితమైన జీవితంలో గడుపుతున్నాం. నిరంతరం అబద్ధం చెప్పని జీవితం కానీ, అబద్ధం చెప్పని జీవితం కానీ, స్వార్థపరంగా ఆలోచించిన జీవితాలు కానీ, పరాయి వాడిని ధర్మంగా చూడటంగా మనం ఎంత నొక్కేయాలని ఈ అవినీతి ఆలోచనలు ఈ లేని లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? 90% వాళ్ళే. 90% నేనేంటి నాకేంటి, నువ్వేమైనా పర్వాలేదు, నీకేం అన్యాయం చేసినా నేను లాభపడితే బాగుపడితే చాలు, ఇలా ఆలోచించే స్వార్థ చింతనతో కూడిన సమాజం మనలో అధికం. కనుక మనకేంటి, మన పాపాలు చేస్తున్నాం తెలుసు మనకి. అందుకని పాప పరిహారం కోసం ఏదో ఆ దేవుడు క్షమిస్తాడా మనకి, ఈ దేవుడు క్షమిస్తాడా, ఈ దేవుడు ఏం చెప్తా ఇది అని ఒక చేసే తప్పుల కోసం తప్పులు చేయటం, దానికోసం దేవుడు కాళ్ళ దగ్గర పట్టడం. ఎందుకంటే ప్రతి దేవుడు పాప క్షమాపణ అన్నాడు కదా, జీసస్ అన్నాడు మన గీతాలోను. పాప క్షమాపణ అనేది ఒకసారి తప్పు చేసినా క్షమించేస్తే వాడు ప్రాయశ్చిత్తం పొందితే, ప్రాయశ్చిత్తం అయిపోయింటే వాడు మళ్ళీ మామూలు మనిషి అన్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి. సో దాని మీద నడుస్తుంది. ఇక్కడ ఇతను ఎవరినో కొట్టాడంటారు. ఇప్పుడు అతను చెప్పే విషయాల్లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు. ఓకే, మరి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఎక్కడి నుంచి పెడుతున్నావు? భోజనాలు ఎక్కడి నుంచి పెడతాం? దాన్ని అడిగితే విరాళాలు. మరి విరాళాలు డబ్బులు తీసుకుంటావు కదా, నువ్వు నాకు ఫీజు ఇంత అని అడగకపోవచ్చు. ఫీజు ఇంత అడగకుండా అక్కడ ఉండిలో వేయమంటే అయిపోయాయి కదా, అది డబ్బులు తీసుకోవటం కదా. సో అక్కడ ఊరినంతా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఊర్లో అంతా ఆయన పేరు అతనే, అది ఏదో సాగించుకుంటున్నాడు. ఓకే, అతని శక్తి బలం ఉందా, అతని మాటల్లో నిజం ఉందా అంటే రకరకాలు ఉన్నాయి. కొంత జరుగుతుంది, కొన్ని జరిగిన సాక్ష్యాలు ఉన్నాయి. నా పేరు చెప్పేశాడు, వెళ్ళకుండా నా పేరు తెలియదు, నా ఫోన్ నెంబర్ లేదు చెప్పేశాడు అంటే అలా చాలామంది చెప్తారు. ఇప్పుడు నాడీ శాస్త్రంలో మీ పేరు చెప్తారు, నీ మొదటి అక్షరం ఏంటి, 6వ అక్షరం ఏంటి, 8వ అక్షరం ఏంటి ఏం చెప్పేసి, నువ్వైతే ఈ డేట్లో పుట్టావు, ఇదిగో నీ పేరు ఇది అని చెప్తారు. ఎట్లా చెప్తారంటే ఒక క్యాలిక్యులేషన్, న్యూమరికల్ క్యాలిక్యులేషన్లో చెప్పేస్తారు. సో అది ఒక సైన్స్ అది. సో ఆ సైన్స్లో నీ కార్ నెంబర్ చెప్పాడంటే ఎవరో ఉంటారు, నీకు తెలియదు. ఆ ఊరు మొత్తం అయింది, ఆ ఊరు మొత్తం అతనిది. ఆ ఊరికి వచ్చారంటే నీ ఏ కళ్ళు నిన్ను ఫాలో చేస్తున్నాయో, ఏ చెవులు నిన్ను వెంటాడుతున్నాయో నీకు తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు నిన్ను గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ, ఇది పెద్ద ఒక నెట్వర్క్ ఇది. సో ఒక మనిషి ఆ ఊరు, ఎందుకంటే ఆ ఊరు మొత్తం అతని కంట్రోల్లో ఉంది, ఆ ఊళ్ళో అది పొజిషన్ అక్కడ. సో అక్కడికి ఎంటర్ అవుతున్నావు అంటే నీ కనపడే మనుషులు వేరు, నేను ఫాలో చేస్తున్న కళ్ళు వేరు, నీ మాటలు వినడానికి రెడీ అవుతున్న చెవులు వేరు. సో ఇవన్నీ ఉంటాయి. సో దాని మీద కనుక్కుంటాడు, చెప్తాడు. అంత దివ్యంగా చెప్పేవాడైతే రేపు మన దేశంలో ఏమవుద్ది, మన సమాజం రేపు ఏమవుద్ది, థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏమవుద్ది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది చెప్పచ్చు కదా. ఇవాళ దారిద్ర్య రేఖ కింద ఇంకా 33% భారతీయ జనాభా దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి పైకి వెళ్ళడానికి ఏం చేయాలి, తన శక్తితో చేయొచ్చు కదా. అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఇలా రేపులు జరగకుండా మీ దగ్గర ఉన్న దివ్యశక్తితో చేయొచ్చు కదా.
సో ఇవన్నీ అడిగితే చాలా వింతగా ఉంటాయి. అర్థమైనా? సో ఫైనల్ ఏంటి సార్, అంటే ఫేకా అది ఫేకా గీకా కూడా నేను మాట్లాడమ్మా. కోటి విద్యలు కూటి కొరకే. ఎవడెవడు బతుకు తిరుగు ఆ వైరు మీద నడుస్తుంది ఒక చిన్నపిల్ల, నడుస్తుంది. అది నువ్వు నడవలేవు, నేను నడవలేవు, ఆ పిల్ల నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది? అమ్మ గొప్ప శక్తివంతురాలు నడుస్తుందా? ప్రాక్టీస్. బతుకు తిరుగుడు. కోటి విద్యలు కొట్టుకొరకలే. అందుట్లో ఇది ఒకటి. ఆ కడుపు నింపుకునే జానడు పొట్ట నింపుకోవడానికి కొత్త విద్య ఏదన్నా కొత్త రకంగా రొటీన్గా అందరూ అడుగుతున్నట్టు అడిగితే మనం విలువ ఉండదు. సో కొత్త కాషాయ వస్త్రాలు వేసుకుని జపం చేస్తే ఆల్రెడీ సీన్లు అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. క్రైస్తవ ఫాదర్గా వేసినా అయిపోయినాయి. ముస్లిం ఫాదర్గా వేస్తే జనాలు కూడా డౌట్లోనే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరిని బ్లైండ్గా వచ్చేసి చెప్పేస్తే నమ్మట్లా. దీని వెనకాల ఎంత కథ ఉందో అని అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు కొత్త కథ. మామూలు నేను సామాన్యులాగా అదే ప్యాంటు షర్ట్ వేసుకుని మీలాగా ఉన్నాను, కానీ నేను చెప్తాను. ఇది కొత్త పద్ధతిలో మొదలెట్టారు. ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఎప్పుడు బయటపడితే చూద్దాం. ఓకే సార్.